ఈరోజు టోరా స్టడీ యొక్క విమోచన కాలము అనే యొక్క టోరా స్టడీ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని సన్నిధి భూమి అంతటా ఇప్పటికీ చాలా వరకు ప్రత్యక్షపరచబడుతూ ఉంది. ఇంకా అత్యధికమైన ప్రత్యక్షతలు భూమి మీదకి రావాలని, దేవుని యొక్క తన చిత్తానుసారమైన కార్యములు జరగాలని, ఇశ్రాయేలు దేశ ప్రజల క్షేమము, కాపుదల, దేవుని నడిపింపు జరుగు నిమిత్తము త్వర స్టడీ చేస్తున్నాం. సో విమోచన కాలం గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్. సేజెస్, పెద్దలు, ప్రవక్తలు, ఆ కాలమందు ఉన్నటువంటి వారు ఎవరు కూడా మషియాకు రాకడా, మషియాకు రావాలి, మషియాకు పరిపాలన జరగాలి. మషియాకు పరిపాలన అంటే ఏమిటి? మషియాకు పరిపాలన అంటే ప్రపంచం యావత్తు కూడా మషియాకు యొక్క కంట్రోల్లో. మషియాకు ఏం చేస్తారు? డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న వారిని అందరూ, ప్రపంచం ఎలాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది. ఈరోజు వారి వారి దేశాలు, వారి వారి నాయకులు, వారి వారి పరిపాలన, వారి వారి న్యాయం, వారి వారి చట్టము, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అయితే మషియాకు వచ్చినప్పుడు మషియాకు యొక్క పరిపాలన ప్రపంచాన్నే ఆయన డైరెక్ట్ చేస్తారు అని అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనకి ఇప్పుడు అర్థం అవ్వదు. అది ఎలా అర్థం అవుతుంది అని అంటే, ఒక వ్యక్తి తనకు తాను హషేం యొక్క వాక్యానికి విధేయిస్తూ, హషేం మాటలకు లోబడి నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అతడు ప్రత్యక్షంగా తన హృదయమందు అనుభవించగలుగుతాడు. అట్ ద సేమ్ టైం ఆ వాతావరణాన్ని అతడు అవగాహన చేసుకోగలుగుతాడు. ఎందుకనంటే మెసియానిక్ విషయాలు, మషియాకు వస్తారు. ఒక మషియాక్ అంటే మషియాక్ ఈజ్ ద మెలెక్, ఈజ్ ద కింగ్. సో అప్పుడు మషియాక్ ఈజ్ ద కింగ్ అంటే అది యూదులలో నుండి ఆయన వస్తాడు అని అంటే, అప్పుడు ఆయన ప్రపంచాన్ని శాసిస్తాడు అని అంటే, అప్పుడు ఇజ్రాయేలు సెంటర్ పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఆయనే రాజుగా ఉంటారు. దట్ మీన్స్ ఇజ్రాయేలు ప్రజలు ప్రపంచంలో టోటల్గా డామినేట్ చేస్తారు అని. అంతేనా? సో మషియాకు పరిపాలన అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు డామినేషన్ చేస్తారు ప్రపంచాన్ని. అయితే ఇలాంటి ఒక మెసియానిక్ టైం అని, మషియాకు రావాలని, పరిపాలించాలని, అంతగా ముందు ఉన్నటువంటి కాలంలో సేజెస్ కానీ, ప్రవక్తలు కానీ దాని గురించి మాట్లాడలేదు ఎక్కువగా. వాళ్ళు జనరేషన్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత జనరేషన్ అంతా కూడా రెడెంప్షన్, మషియాక్ అని మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క సందర్భాలు, మాటలు ఆ కాలంలో వారెవరు కూడా ఆశపడలేదు, ఆసక్తి చూపించలేదు. Nor did that they may be exalted through them, nor in order that they eat, drink and celebrate. మషియాకు వస్తే కాలం మారిపోతుంది, చాలా బాగుంటుంది, ప్రపంచం తీరు బాగుంటుంది, అన్ని పరిస్థితులు మారిపోతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళు మషియానికి ఇలా వచ్చేయాలి అనే ఆతృత వాళ్ళెవరు కనపరుచుకోలేదు. అయితే rather their aspiration was that
వారి యొక్క ఆశ అంతా కూడా ఏమై ఉందనంటే యూదులు వారి యొక్క చెర నుండి విడుదల పొందాలి, బయట దేశంలో చెదరగొట్టబడిన వాళ్ళు తిరిగి రావాలి, వారి తోరాలో నిమగ్నమై ఉండాలి, దేవుని జ్ఞానముతో నింపబడి ఉండాలి. వారు చేసేటటువంటి ఈ యొక్క తోరా స్టడీకి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. తద్వారా వారు జ్ఞానము దేవునికి సమీపంగా ఉండాలి. ఆ తర్వాత రాబోయే రాజ్యము యొక్క యోగ్యతను పొందాలి. అదే వారి యొక్క ధ్యాస, అదే వారి యొక్క ఆలోచన ఉండేది అని చెప్పి రాంబామ్ గారు మిషనే తోరాలో తీసుకొని వచ్చిన మాట. రాంబామ్ గారు ఏ కాలం వ్యక్తి? రాంబామ్ 11th century, 11వ శతాబ్దం. ఇది 20వ శతాబ్దం, అంటే 9 శతాబ్దాల క్రిందట. సో ఇక 21st century అంటే ఒక 10 centuries శతాబ్దాల వెనుక రాంబామ్ గారు తీసుకొని వచ్చినటువంటి మాట. దానికి తోడు మెసియానిక్ టైం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ప్రజలు విశ్వాసంలో ఉండుట అనేది కష్టంగా ఉంటుంది. చాలామంది టీచర్స్ రకరకాలైన బోధనలు, స్పిరిచువల్ టీచింగ్స్ ఉంటాయి, రాంగ్ టీచింగ్స్ ఉంటాయి, ప్రజల్ని తప్పుడు త్రోవ పట్టించేటటువంటి టీచింగ్స్ ఉంటాయి. చాలామంది లీడర్స్గా పరిగణించబడతారు, నాయకులుగా పరిగణించబడతారు, అయితే చాలామంది రాంగ్ ట్రాక్లోకి నడిపించబడతారు అని. నిర్గమకాండం 17వ అధ్యాయము 14వ వచనంలో జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి అనే మాటను చూపిస్తున్నారు. ఎవరు? రబీ నఖ్మాన్ ఆఫ్ బ్రెస్లెవ్ 1772 to 1810. ఈయన 17వ శతాబ్దంలో ఉన్న ఒక సేజ్. రబీ నఖ్మాన్ గారు ఈ మాటను చూపించి జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి. ఏం రాయాలి జ్ఞాపకార్థంగా? చాలా లేయర్స్ ఉన్నాయి. తోరా స్టడీ అనేది చాలా చాలా లేయర్స్లో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక లెవెల్ ఆఫ్ తోరా స్టడీలో ఉన్నప్పుడు ఈయన సేజ్ అని అన్నామంటే మనం ఎక్కడున్నాము? దిగువనున్నాం. అప్పుడు సేజ్ ఒక మాట చెప్పి దాని లోపల ఉన్న విషయం చెప్తున్నా అంటే దిగువగా ఉన్నటువంటి వాళ్ళకి అదేంటి ఇక్కడ ఒకదానికి కదా చెప్తున్నారు, ఈనాటి ఇంకో దానికి చెప్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. టాలీ అవ్వదు, నీకు టాలీ అవ్వదు, నీకు అర్థం కాదు కూడా. కానీ వారు ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అంత డీప్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. నీకు అర్థమైనా నీకు అర్థం కాకపోయినా వారి లెవెల్, వారి యొక్క స్థాయిని బట్టి వారు స్టడీ చేస్తూ ఉంటారు. కాబట్టి వారు చెప్పింది మనం వినాలి. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా తర్వాత కాలంలో అందుకేనా అది చెప్పారు అనేది ఎప్పుడో ఒకసారి లైట్ కొడుతుందిలే, డోంట్ వరీ. సో ఆయన ఏమన్నా, ఇన్ డేస్ టు కమ్ లెట్ పీపుల్ నో, రాబోయే కాలంలో ప్రజలు తెలుసుకుందరు గాక. ఏమని? దేర్ వాజ్ సమ్వన్ హూ ఆల్రెడీ ప్రెడిక్టెడ్ దిస్. ఈ విషయాన్ని ఒకరు ముందుగానే చెప్పారు. దెన్ దే విల్ నో అండ్ బి ఎన్కరేజ్డ్ ఇన్ దేర్ ఫెయిత్. అప్పుడు వాళ్ళు తమ యొక్క విశ్వాసములో నిలబడడానికి అవకాశం ఉంటుంది. చివరి కాలంకి వచ్చేసరికి ఏది విశ్వాసము? ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట మనిషికి. ఇప్పుడున్న నవీన కాలంలో చాలా పెద్ద ఛాలెంజ్, వాట్ టు బిలీవ్ అండ్ వాట్ నాట్ టు బిలీవ్. చాలా పెద్ద ఛాలెంజ్. మేబీ నువ్వు అనుకోవచ్చు ఇందులో ఏముంది, అసలైన సత్యం ఈ విషయాలు కదా.
అని అనుకోవచ్చు కాక, నువ్వు దాటి వచ్చేసావు కాబట్టి ఆ యొక్క బోర్డర్ అదంతా దాటి ఊర్లోకి వచ్చేసావు. బంగ్లాదేశ్ ఇప్పుడు చాలామంది ఇండియాలోకి దూరిపోవాలని చూస్తున్నారు. బార్డర్ దాటడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్స్ బోర్డర్ దాటి లోపలికి వచ్చేసి ఊర్లో సామాన్యుల్లా తిరుగుతున్నవాడికి భయం ఏంటి? ఏముండదు. కానీ ఆ బార్డర్ దాటడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయము అది. సో అలాగే అనేకమైన అబద్ధ బోధల మధ్య, అనేకమైన తప్పుడు సిద్ధాంతాల మధ్య, అనేకమైన విషయాలు టీచింగ్స్ మధ్య దాటి రావడం అనేది అది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అన్నమాట. ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఓకే, నాకు చాలా స్టఫ్ ఉంది. రిడెంప్షన్ టైం అనేది వి విల్ సీ హౌ ఇట్ విల్ గో. సో సేజెస్ ఇప్పుడు కాలానికి ఇప్పుడు మాట్లాడితే, ఇప్పుడు టైం గురించి మాట్లాడితే, దిస్ ఇస్ ద యాక్చువల్ టైమ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ మషియాహ్ హమెలెహ్ అనొచ్చు. రాజు అయినటువంటి మషియాహ్ యొక్క అడుగులు, శబ్దం వినిపిస్తుంది, మనకి చాలా దగ్గరగా ఉంది. అది శబ్దం వినిపిస్తుంది అని అంటే ఏం శబ్దం? అడుగుల శబ్దం వినిపిస్తుంది అని అంటున్నారు. ఎక్కడ ఏం వినిపిస్తుంది? అడుగుల శబ్దం. ఎవరి శబ్దం వినిపిస్తుందండి? ఆయన ఎక్కడ ఇండియా విశాఖపట్నంకి వస్తారా అడుగుల శబ్దం వినిపిస్తుంది అని అనడానికి? ఇదంతా మెటఫారికల్గా రూపకలంకారంగా చెబుతున్నటువంటి మాటలు. వినిపిస్తుంది అని అంటే ఇప్పుడు చూడు, ఎగ్జాంపుల్ చెప్తాను. యు నో ఎ పర్సన్ హూ యూజెస్ ఎ సర్టన్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్. ఒక వ్యక్తి పలానా పర్ఫ్యూమ్ వాడుతాడు అన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి రాకుండానే ఆ స్మెల్ వస్తుంది, ఈయన వస్తున్నాడు. రైట్ ఆర్ రాంగ్? యూ కెన్ టెల్ దట్. చూడకుండానే చెప్తావు. స్మెల్కి అంత పవర్ ఉంది కదా. సేమ్ టు సేమ్ సోల్ ఎసెన్స్ కూడా అంతే. ఒక వ్యక్తి తోరాకు కనెక్ట్ అయ్యి, తోరాలో నిమగ్నమై, తోరా నుండి దేవునికి కనెక్ట్ అయ్యి అతను నడుస్తున్నప్పుడు, అతను విశాఖపట్నం కాదు కదా, ఏ మారుమూల గ్రామంలో కూర్చున్నా హీ కెన్ సెన్స్ మషియాక్స్ కమింగ్. ఇది సోల్కి సంబంధించినటువంటి విషయము, ఆత్మకు సంబంధించిన విషయము. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ప్రత్యక్షంగా టీవీలో చూసి మషియాగా వచ్చారంట అని తెలుసుకోవాల్సినది. ఇట్స్ ఆల్మోస్ట్ నియర్, ఇట్స్ వెరీ నియర్ అన్న స్మెల్ అది నువ్వు గ్రహించుకోగలుగుతావు. విమోచన అంటే దానికి చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి రిడెంప్షన్ గురించి. ఇజ్రాయేలు ప్రజలు హుటాహుటిన ఆ రోజు రాత్రి టక్మని కనురెప్ప పాటున విడుదల పొందారు, విమోచించబడ్డారు. ఫటాఫట్ నైట్ విడుదలై వచ్చేసారు. అలాగే ఉంటుంది లాస్ట్ డేస్ రిడెంప్షన్ కూడా ఫటాఫట్ టక్మని జరుగుతుంది అని అంటే, మనం టపామని జరిగిపోయి ఎటు పారిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? సరే, వాళ్ళైతే ఈజిప్ట్ నుంచి బయలుదేరి ఫటాఫట్ రాత్రి బయలుదేరారు, గమ్యం ఉంది. ఈరోజు దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ అని ఆ టైం నీకు వచ్చి ఎక్కడికి వెళ్తావు? ప్యాక్ ద బ్యాగ్స్, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ విల్ యూ గో? అర్థమవుతుందా? సో వాట్ ఈస్ రిడెంప్షన్? ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? సోల్ ఎలా రిడీమ్ అవుతుంది? It is a process which happens within you. ఫస్ట్ అది లోపల జరగాలి, అప్పుడే అది బహిర్గతం అవుతుంది. ఆ ప్రాసెస్ అనేది బయట కాదు, లోపల. ఆ ప్రాసెస్ అనేది లోపటి నుంచి జరిగినప్పుడు లోపల నుండి ఆ సెన్సెస్ నీకు వర్కౌట్ అవుతుంటుంది. ఆ దిశగా ఆ లైన్లో నువ్వు నడుస్తూ ఉంటావు. ఇట్ టేక్స్ ప్లేస్. ఇది ఏదో ఫిజికల్గా ఏదో అయిపోతుంది అనేది కాదు. పీపుల్ షుడ్ ప్రిపేర్ ఫ్రమ్ విత్ ఇన్. ప్రతి మనిషి అంతరాత్మలో నుండి ప్రిపేర్ అవ్వాలి, సిద్ధం అవ్వాలి. అప్పుడు ఆ సిద్ధపాటుతో పాటు అతడు కనెక్ట్ అవ్వగలుగుతాడు. ఏ ప్రిపరేషన్ లేకుండా, ఏ సిద్ధపాటు లేకుండా. ఆ రోజు వాళ్ళకి చెప్పబడింది కదా, ఐగుప్తులో వాళ్ళకి చెప్పబడింది, ఇది చేయండి, ఇది చేయండి, గొర్రెను కొయ్యండి, రక్తం తీయండి, ద్వారబంధం మీద పూయండి. ఈ రాత్రి మరణదూత, సంహార దూత రాబోతున్నాడు, మరణం జరగబోతుంది, ఎవరు చచ్చిపోకుండా జాగ్రత్తగా. ఇదంతా ఒక సిగ్నిఫికెన్స్లో జరుగుతుంది ఆ యొక్క విషయం.
సో దే హ్యావ్ టు, అప్పుడు వారి యొక్క ప్రిపరేషన్ ఏంటి? గొర్రె తీసుకురావడం, సిద్ధపరచడం, దాన్ని కట్ చేయడం, రక్తం తీయడం, దాని ద్వారబంధం మీద పెట్టి, ఇదంతా ఫిజికల్ యాక్ట్ మనకి కనిపిస్తుంది. బట్ నౌ మషియా టైమ్ రిడెంప్షన్ అనేది దట్ హ్యాపెన్స్ ఫ్రమ్ విత్ ఇన్ అన్నమాట. ఎవరైతే అంతరాత్మలో లోపల సిద్ధపడతారో ఆధ్యాత్మికంగా, ఆ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుందో లోపల, అలా క్రమంగా నువ్వు ప్రిపేర్ అయ్యి గ్రాడ్యువల్గా నువ్వు ఆ యొక్క స్పిరిచువల్ ఎసెన్స్ యొక్క మెట్లు ఎక్కే కొద్ది మరి వెనక తిరిగి చూసేది ఉండదు. అది ఎక్కడ వరకు అని అంటే, మోషే గారు సీనాయి కొండ పైకెక్కి దేవుని సన్నిధిలో లీనమైనంత. అంటే ఆలోచించండి అది ఎక్కడ ఉంది. సో కాబట్టి ఈ టైము అందరూ వ్యక్తిగతంగా ప్రిపేర్ అవుతూ ఎదుటి వారిని కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ యూ అలోన్. నువ్వు ప్రిపేర్ అవుతా ఉండు, నీ కుటుంబాన్ని ప్రిపేర్ చేస్తూ ఉండు, నీ పొరుగువాడిని ప్రిపేర్ చేస్తూ ఉండు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పశ్చాత్తాప పడడానికి, దానికి సిద్ధపాటుకు నువ్వు వర్కౌట్ చేయాలి. హౌ మచ్ యూ విల్ వర్క్, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ఆర్ కనెక్టెడ్ టు హషేమ్. జస్ట్ వినడం కాదు, నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. ఫస్ట్ నీకు తెలియాలి కదా, నీ టైం లైన్ ఏంటి అనేది నీకు తెలియాలి కదా. నీకు తెలిస్తేనే కదా నువ్వు ప్రిపేర్ అవ్వడానికి. ఫస్ట్ నువ్వు దాన్ని ఎక్వైంట్ చేసుకోవాలి, దానికి నువ్వు ఎక్వైంట్ చేసుకోవాలి, దానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండగా పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే లైన్లో నీకు ప్రిపేర్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చెప్తున్నా కదా, అంటే ఈ రీప్రూఫ్ ప్రవక్త అయినటువంటి వాళ్ళు జనాల్ని అందరినీ హెచ్చరిక చేస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ చెప్పినటువంటి ఆ మాటల, ఆ రీప్రూవ్ అనేటువంటి టైం అయిపోయింది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఏంటంటే నీకు నువ్వుగా ప్రిపేర్ అయిపోవడమే. నువ్వు ప్రిపేర్ అయిపోతుంటే నాకు టైం లేదు, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు, నేను సిద్ధపడాలి, డోంట్ డిస్టర్బ్ మీ, నేను ఊరు ప్రయాణంలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్, నువ్వు ఏమవుతావో నాకు తెలీదు అని నీ అంతా నువ్వు ప్రిపేర్ అవుతుండు. పక్కన ఉన్నవాడు అమ్మో వీళ్ళేంటి మనం అసలు పట్టించుకోవట్లేదు అని వాడు అలర్ట్ అవుతాడు. నువ్వు మారు అంటుంటే ఎలాగుంటుంది? మారు టైం లేదు. ఇప్పుడు నేను మార్చుకొని నేను ముందుకు వెళ్ళిపోవాలి, టైం లేదు. ఎందుకంటే ట్రైన్ వచ్చేస్తుంది, నేను పరిగెట్టి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి. దిస్ ఈజ్ ద టైం అన్నమాట. ఇలాంటి టైంలో ఉన్నాం. ఎవరు విని ఎవరు దానికి కనెక్ట్ అవుతారో వాళ్ళు ఎక్కగలుగుతారు దట్ రిడెంప్షన్ ట్రైన్. లేకపోతే వా కొట్టుకోండి, నథింగ్. సో ఆల్టర్ రెబే తానియా చాప్టర్ 36లో ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ నోన్ దట్ ద కల్మినేషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్రియేషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద డేస్ ఆఫ్ మషియాహ్. ఈ సృష్టి యొక్క సంపూర్ణత, ఈ సృష్టి యొక్క ఫుల్ఫిల్మెంట్ మషియాహ్ కాలంలో సంపూర్ణపరచబడతాది. అండ్ పర్టికులర్లీ ఆఫ్టర్ ద రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. ముఖ్యంగా మృతుల యొక్క పునరుత్థానం. మృతుల యొక్క పునరుత్థానం ఇప్పుడే అయిపోతుందా? కాదు. అది కూడా దానికి ఒక టైం ఉంది. దానికంటే ముందు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వ్యక్తిగతంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంది చూసారా, సోల్ ఎసెన్స్ యొక్క ప్రిపరేషన్. పెండ్లి కుమారుడు, పెండ్లి విందు అన్నమాట. ఎలాగైతే ఒక వివాహం వైభవంతో కూడినటువంటి వివాహానికి నువ్వు అటెండ్ అవ్వబోతున్నావు, నీకు పిలుపు వచ్చింది, నువ్వు అటెండ్ అవ్వబోతున్నావు అన్నట్టు పక్కన ఉన్న వాళ్ళు, నీకు వచ్చిందా? నీకు మొన్న సమీపంలో ఒక మురి మిక్సరు వేసుకునే బండి, ఆయన మురి మిక్సర్ వేసుకుంటారు రోజు.
ఆయనకి ఒక గ్రామంలో, ఒక ఊరిలో ఆయనకి ప్రెసిడెంట్ నుంచి లెటర్ వచ్చింది. దేనికి? ఆగస్ట్ 15కి అటెండ్ అవ్వండి అని ఇన్విటేషన్ వచ్చింది. సాధారణంగా పోస్ట్ మ్యాన్ ఏంటి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడు కదా. ఆ ఊరు పోస్ట్ ఆఫీసే కదిలొచ్చింది. మేనేజర్ నుంచి అందరూ వచ్చి, అయ్యా మీకు ప్రెసిడెంట్ గారి నుంచి లెటర్ వచ్చింది, ఇండిపెండెన్స్ డేకి ఆహ్వానం. ఇట్స్ నాట్ జోక్, ఇట్స్ రియల్. మన న్యూస్లో వచ్చింది ఇది. ఆయన మురి వేసుకుంటున్నాడు అంటే ఆయన షాక్ అయిపోయి, ఏంటి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు సడన్గా, ఏమైంది అని. ఏంటండి, ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది ప్రెసిడెంట్ గారి నుంచి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి రమ్మని. ఇది ఎలాగుంది నీకు అర్థమవుతుందా? ఏమైనా ఇంతమంది జనాభాలో ఈజ్ గెటింగ్ వన్ ఇన్విటేషన్. ఆయన ఎలా, ఏ విధంగా వచ్చింది, ఏం చేశాడని వచ్చింది? ఆయన ఫేమస్ వ్యక్తా, పెద్ద వ్యక్తా, గౌరవప్రదమైన వ్యక్తా? ఏమీ కాదు, రోజు 3 మిక్సర్ అమ్ముకుంటాడు. ఆయన ఎవ్రీ టైము ఒక లోన్ స్కీము తీసుకుంటాడు. ఏంటండి, ఆయన ఎవ్రీ టైము లోన్ తీసుకుంటాడు. ఏ రోజు కూడా డిలేడ్ లేదు, ఏ రోజు కూడా పేమెంట్ ఎగ్గొట్టలేదు. ఆయన లోన్ తీసుకున్న దాన్ని ఎవ్రీ టైము తప్పకుండా టైంకి పేమెంట్ చేసేవారంట. అలాగా ఎన్నిసార్లు లోన్ తీసుకున్నా అన్నిసార్లు ఆయన పేమెంట్ డిలే లేదు, ఇన్ టైం హీ రీపేడ్ ఇట్. అది గవర్నమెంట్ గుర్తించింది. అది గవర్నమెంట్ గుర్తించింది. ఆయనకు తెలియదు. ఆయన అప్పు తీసుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, తిరిగి కట్టేస్తున్నాడు. అప్పు చేస్తున్నాడు, తిరిగి బండి వేసుకున్నాడు, కట్టేస్తున్నాడు. దీన్ని బట్టి గవర్నమెంట్ గుర్తించి గవర్నమెంట్ వారు అక్కడికి పంపిస్తే ఈ వ్యక్తి డిఫాల్ట్ లేకుండా పేమెంట్ చేస్తున్నాడన్న దాన్ని గుర్తించి ఈ డజన్ ఈయనకి తెలుసా ఒకరోజు నాకు ఇన్విటేషన్ వస్తుంది అని తెలీదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇలాగే మెసియానిక్ టైము, విమోచన అన్నది నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యి తోరా స్టడీ చేస్తూ నీ వంతుగా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా వస్తుంది నీ దగ్గరికి ఒక ఇన్విటేషన్, ఒక కాల్ వస్తుంది. టైమ్ టు గో. జస్ట్ థింక్ అబౌట్ దాట్. రబీ ఎలాజర్ తన స్టూడెంట్స్ని అడుగుతున్నారు, వాట్ విల్ ఎ మ్యాన్ డూ టు బి స్పేర్డ్ ఫ్రమ్ ద పెయిన్స్ ఆఫ్ ద రెబెల్ ద మషియాహ్. మషియాకు వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక రకమైన వేదన, గర్భవేదనకు లోనవుతుంది కదా. దాంట్లో నుంచి ఎలా తప్పించుకోగలుగుతాడు అని అంటే, లెట్ హిమ్ ఆక్యుపై హిమ్సెల్ఫ్ విత్ తోరా స్టడీ చేయనేమో అండ్ పర్ఫార్మ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. మంచి దయగలిగిన క్రియలు చేయనేమో. తోరా స్టడీ చేస్తున్నవాడు కాపాడబడతాడు, తోరా స్టడీ చేస్తున్నవాడు రక్షించబడతాడు, తోరా స్టడీ చేస్తున్నవాడు విమోచించబడతాడు. ఆలయము, మొదటి ఆలయము, రెండవ దేవాలయము కూలిపోవడానికి, నాశనం అయిపోవడానికి గల కారణము ఏమిటి? ఇందులో పేపర్స్, తోరా స్టడీ పేపర్స్ ఉంటుంది. ఫాస్ట్కి మనకి తెలుసు, విగ్రహారాధన, వ్యభిచారము, తర్వాత నరహత్య, తర్వాత స్లాండరింగ్, గాసిపింగ్, కారణము లేకున్నటువంటి ద్వేషము, ఇవన్నీ కూడా రీజన్స్ అన్న సంగతి తెలుసు. కానీ సేజెస్ ఆలయం కూలిపోవడానికి చాలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చూపిస్తారు. దేర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. అందులో ఇర్మియా గారు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని, ఒక వాక్యాన్ని చూపిస్తారు. ఏమిటి అది అని అంటే, వీధులలో పిల్లలు ఆడుకుంటున్నారట.
వీధులలో పిల్లలు ఆడుకుంటున్నారు. 6వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 11వ వచనం. 6:11. కావున నేను అశ్షేము క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దానిని కుమ్మరింపవలసి వచ్చెను. తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీద యవ్వనుల గుంపు మీద నేను వేయాల్సి వస్తుంది నా ఉగ్రత. భార్యాభర్తలు, వయసు మీరిన వారు, వృద్ధులు పట్టుకొనబడేదారు. అడుగుతున్న ఎందుకు దేవుని యొక్క ఉగ్రత పిల్లల మీద ఏంటి, యవనుల మీద రావడం ఏమిటి అని అంటే, వీళ్ళు తోరా స్కూల్లో ఉండి తోరా చదవాల్సిన వాళ్ళు వీధిలో ఆడుతున్నారండి. సేజెస్ చెప్తున్నాము దానికి ఎక్స్ప్లెనేషన్. తోరా చదవాల్సిన పిల్లలు తోరా స్కూల్లో కూర్చొని తోరా నేర్చుకోవాల్సిన వాళ్ళు వీధిలో ఆడుతున్నారు, వీధిలో తిరుగుతున్నారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రావాల్సి వస్తుంది. ఇదొక కారణం చూపిస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఒకప్పుడు ఎంతో ప్రయాస పడాల్సి వచ్చేది తోరా నేర్చుకోవడానికి. ఎంత చదవాలన్నా అర్థమయ్యేటటువంటి విషయాలు కావుగా ఉండేవి. కానీ ఈరోజు ఇప్పుడు కాలంలో పరలోకపు తూములు తెరవబడాయి, జ్ఞానము కుమ్మరించబడుతుంది. ఎవరంతా ఆసక్తి కలిగి నేర్చుకోవాలని వారి గుణగణాలు మార్చుకొని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తున్నారో తోరా స్టడీ ఇంకా మధురంగా కనిపిస్తుంది, ఇంకా మధురంగా కనిపిస్తుంది, ఇంకా గొప్పగా కనిపిస్తుంది. తర్వాత ఇంకొక విషయం కూడా, రిడెంప్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంది అని అంటే డిపెండెన్స్ ఆన్ ఫెయిత్. ఫెయిత్, విశ్వాసం. తోరా స్టడీ, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అండ్ దెన్ ఫెయిత్. రబీ నఖ్మాన్ గారు చెప్తున్నారు, ద రూట్ కాజ్ ఆఫ్ ద ఎగ్జైల్ ఇస్ సింప్లీ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ఎగ్జైల్ ఎందుకు, చెరలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు అని అంటే విశ్వాసం కొదువుగా ఉంది. ఇంకా ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి ఎంతగా దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నా, ఎంత లెవెల్లో నువ్వు ఉన్నా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ అండర్స్టాండింగ్ కెపాసిటీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అవగాహన అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీవు విశ్వాసంలో పడిపోయే అవకాశం ఉంది. ఇంటెలెక్ట్ అలోన్ ఈజ్ నాట్ సంథింగ్ టు రిలై అపాన్. కేవలం ఇంటెలెక్చువలే కాదు నువ్వు ఆధారపడాల్సింది, చాలా స్ట్రాంగ్గా నువ్వు పట్టుకోవాలి. ఈ కాలం కూడా విశ్వాసంలో ఉన్నాము అనుకున్న వాళ్ళందరినీ కూడా ఒక ఊపేస్తారు, షేక్ అయిపోతుంది ప్రపంచం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తోరా స్టడీ చేస్తూ ఉంటాడో, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ చేస్తూ ఉంటాడో, అతడు దేవుని కరుణను మేల్కొల్పుతున్నాడు. ఎప్పుడైతే దేవుని కరుణ మేల్కొల్పుతున్నాడో, దేవుని యొక్క కరుణ భూమి మీదకి రావడానికి అతడు ఒక ఛానల్గా పనిచేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ టైము 5 అవ్వబోతుంది సమయము. తోరా స్టడీ చేస్తున్నాను, తోరా స్టడీ వింటున్నాను. మనం అందరము పరలోకంలో నుంచి ఆ యొక్క జ్ఞానాన్ని డ్రా చేస్తున్నాం. పరలోకం నుంచి మనం డ్రా చేస్తాం. తోరా స్టడీ చేయడం అని అంటే బ్రింగింగ్ గాడ్స్ విజ్డమ్. ఎప్పుడైతే అది చేస్తున్నావో, ఇప్పుడు దేవునికి ఇష్టమైన పని నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో దేవుని కరుణ ఇన్వోక్ చేస్తున్నావు. నాన్న వచ్చేసరికి ఈ పిల్లలందరూ కూర్చొని హోంవర్క్ చేస్తూ చదువుతూ ఉంటే నాన్న వచ్చేసరికి ఎలాగుంటుంది? వచ్చేసరికి ఒకడు అడుగెత్తున్నాడు, ఒకడు ఇటుకెత్తున్నాడు, అడుగెత్తున్నాడు. నాన్న వచ్చేసరికి గందరగోళంగా ఉంది, గోల గోల ఇల్లు ఎలాగుంది. సో హషేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రీతిలో నువ్వు చేసినప్పుడు దేవుని యొక్క కరుణను నువ్వు మేల్కొల్పుతావు. అప్పుడు దేవుని యొక్క కరుణ నువ్వు డ్రా చేస్తున్నావు. తోరా స్టడీతో పాటు దేవుని కరుణను భూమి మీదకి తీసుకొని వస్తున్నావు. అలాగే మనం తోరా స్టడీ చేస్తున్నప్పుడు
ఇక్కడే కాదు, వేరే 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 ఊర్లలో, ప్రాంతాలలో, ఆయా ప్లేసెస్లో అట్ ద సేమ్ టైము ఇదే ఎసెన్స్తో నువ్వు కూర్చొని తోరా స్టడీ వింటున్నప్పుడు ఆ ప్లేస్లో ఏం చేస్తున్నావు? గాడ్లీనెస్, గాడ్స్ మెర్సీని నువ్వు డ్రా చేస్తున్నావు. ఒకసారి ఆలోచించు. మన జరిగిన గ్లోబల్ సమ్మిట్లో వేరే వేరే దేశాల నుండి, అనేక దేశాల నుండి ప్రజలందరూ కూర్చొని, యెరూషలేము నుంచి రబ్బీలు, అమెరికా నుంచి రబ్బీ, యూరోప్ కంట్రీస్ నుంచి రబ్బీ, ఆస్ట్రేలియా నుంచి రబ్బీ మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? 2.5 గంటల సేపు పరలోకం నుంచి ప్రపంచమే ఆయా ప్లేసెస్లో ఏమైంది? గాడ్స్ మెర్సీ, గాడ్స్ కైండ్నెస్ తీసుకొని వచ్చాక ఇప్పుడు మీడియా ఎంత ప్రభావితం చేస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. అలా నువ్వు వెళ్తున్న కొలిది భూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి కనెక్ట్ అయ్యి తోరా స్టడీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ యొక్క ఎసెన్స్, ఫీలింగే టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ హాఫెజ్ ఖాయిమ్ గారు చెప్పారు ఈ మాటలు. దానికి చెబుతూ ఈ రిడెంప్షన్ టైంలో ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడు. మరొక అంశం దేవుని ఇప్పుడు తోరా స్టడీ గురించి మాట్లాడాం, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గురించి మాట్లాడాం, విశ్వాసం గురించి మాట్లాడాం. దానికి ఇంకొకటి యాడ్ చేస్తాం. దేవుని కనికరం ఎప్పుడు పొందుతాడు అంటే, తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకపోతే అనవసరం, దేవుని కనికరం పొందలేవు. ఏదైతే కమిట్మెంట్ తీసుకుంటున్నావో ఆ కమిట్మెంట్ మీద నిలబడడానికి ప్రయత్నం చేయాలి. నువ్వెంత వర్కౌట్ చేస్తున్నావో విషయం చూస్తున్నారు. సో ఇవి చేస్తున్నప్పుడు దేవుని కనికరము భూమి మీదకి తీసుకొని రాగలుగుతాం. అర్థమవుతుందా? అంతేగాని అయ్యా దయచూపు, అయ్యా కనికరం చూపు, అయ్యా నా అంటే రాదు. నువ్వు ఏం చేస్తే దేవుని దయ తీసుకురాగలుగుతావు భూమి మీదకి, ఏం చేస్తే కరుణ తీసుకొని అడగవసరం లేదు. ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నా, ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఇజ్రాయేల్ని కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి ప్రేయర్స్. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? చారిటీ చేస్తున్నారు, తోరా స్టడీ చేస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, రిపెంట్ అవుతున్నారు, టర్నింగ్ టు గాడ్, తెషువా. ఇవి నువ్వు చేయాల్సినవి. అంతరాత్మలో పాపాలు ముంచుకొని, అంతరాత్మలో విడుదల లేక అదే పాపంలో కొట్టుమిట్టాడుతూ జీవిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తాదా? అది కాదు. దేవునికి కావాల్సింది ఏమిటి? నేను ఈ మాట కించపరచాలని కాదు, కానీ ఫ్యాక్ట్ కొంచెం మాట్లాడాలి. ఆ ప్రేయర్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది? ఎప్పుడంటే నీవు శుద్ధి చేసుకొని ఒప్పుకొని. కీర్తన 32, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. సో నీ పాపాలు బట్టి నువ్వు ప్రాయశ్చిత్తం పొందావా లేదా? నీ అతిక్రమాలకు క్షమాపణ పొందావా లేదా? నువ్వు ఇప్పుడు కూర్చొని తోరా స్టడీ వింటున్నప్పుడే నీ హృదయంలో ఇది నేను స్టాప్ చేయాలి అని నీకు రావాలి. ఐ హ్యావ్ టు స్టాప్ దిస్. ఇంకెంతకాలం అందులో జీవిస్తావు? ఇంకెంతకాలం అందులో నడుస్తావు? ఇంకెంతకాలం మాయ బ్రతుకు? స్టాప్ ఇట్.
స్టాప్ చేసి నేను దేవుణ్ణి సీరియస్గా వెతకాలి. నేను దేవునికి దగ్గరగా వెళ్ళాలి. దానికి కావాల్సినవి నేనేం చెయ్యాలి? దట్స్ వాట్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్. కీర్తన 102 13వ వచనం. 102:13. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. నిర్ణయించబడిన కాలం వచ్చింది, దయచూపే కాలం వచ్చింది. We are in this redemption time. Please note that. దేవుడు నీకు సెలవిస్తున్నాడు. దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు ముందు చెప్పిన విషయాలు స్టార్ట్ డూయింగ్. ఫస్ట్ ఆ కరుణ నీ కుటుంబంలో రాని, ఆ దయ నీ కుటుంబంలో ఫ్లో అవని. అండ్ దెన్ ఇట్ విల్ పాస్ ఆన్ టు ద నైబర్ బిసైడ్ యూ. ఫస్ట్ నువ్వు నీకు రాని, నీ ఇంటికి దేవుని దయ, నీ మీదకి దేవుని దయ ముందు తీసుకురా, తర్వాత బయట ఆలోచిద్దు. ఫస్ట్ బ్రింగ్ దట్ మర్సీ, ఇన్వోక్ గాడ్స్ మర్సీ ఇన్ యువర్ లైఫ్. సో ఎలాగా నువ్వు ఇది చేస్తే దేవుని కరుణ నీలో ప్రవహించడం అనేది నువ్వు చూస్తావు. ఆ గైడెన్స్ నువ్వు చూస్తావు, ఆ నడిపింపు చూస్తావు, ఆ ఫ్లో చూస్తావు. నీకు తెలియకుండానే దేవుని యొక్క ప్రసన్నత నేను పుష్ చేసుకొని వెళ్ళడం నువ్వు అనుభవించగలుగుతావు. అరణ్యమందు అషేము ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజల్ని గైడ్ చేశారో, ఇలాంటి ఒక గైడెన్స్, ఇలాంటి ఒక అడవి లాంటి ప్రపంచంలో నీకు దొరుకుతుంది. నీకు క్లారిటీ ఉంటుంది. You will have clarity. Can you tell that I have clarity in my life? నువ్వు నిబ్బరంగా, నాకు చాలా క్లారిటీతో ఉన్నాను, నేను చాలా క్లారిటీగా నేను నడుస్తున్నాను, దేవుని సన్నిధి నాకు సమీపంగా ఉంది, నన్ను పుష్ చేస్తుంది అని ధైర్యంగా చెప్పగలవా? You have to feel that presence each and every moment of your life. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉండాలి. క్లారిటీ అంటే ఏంటో తెలుసా? ఇలాగ అనుకున్నానండి, అలాగేమోనండి, ఇదేమోనండి, అది క్లారిటీ కాదు. ఇలా అనుకున్నాను, అది క్లారిటీ కాదు. అంటే ఈ సందులోకి వెళ్ళాలా, ఆ సందులోకి వెళ్ళాలా? క్లారిటీ అంటే ఏంటి? డైరెక్ట్గా నువ్వు వెళ్తూనే ఉంటావు. ఇటు నెక్స్ట్ లెఫ్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ రైట్ తీసుకోవాలి, స్ట్రైట్గా వెళ్ళాలి, అది క్లారిటీ. అంతేగాని ఈ సందులోకి వెళ్ళాలా, ఆ సందులోకి వెళ్ళాలా, ఏదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి బాబు, ఇదే అనుకుంటున్నాను, అది క్లారిటీ అనరు. కొంతమంది ఇలా ఉంటారు, నాకు క్లారిటీ ఉంది, అశయం నన్ను నడిపిస్తున్నా అంటే మధ్యలోకి వచ్చి ఏటో తెలియట్లేదు అంటారు. 102:13 నీవు లేచి సియోను కరుణించదు, దాని మీద దయచూటకు ఏమొచ్చింది? కాలం వచ్చింది. అది నిర్ణయ కాలమే. ఏమంటారో తెలుసా? హుజారీలో ఏం చెప్తారు? యెరూషలేం విల్ బి రీబిల్డ్. యెరూషలేం అనేది ఎప్పుడు కట్టబడుతుంది అని అంటే, when the Jewish people desire it to the maximum. ఇశ్రాయేలు ప్రజలు ఆ భూమి గురించి, నెక్స్ట్ వచనం ఏముంది? 14, అది దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. రాయి ప్రియమేటండి బాబు, రాయి ప్రియమేటి? స్టోన్. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించడం ఏంటి? అసలు కనికరించడం కాదు, ప్లెజర్, టేకింగ్ ప్లెజర్ ఇన్ ద ల్యాండ్. ఆ దేశము, ఆ పట్టణము, ఆ మట్టి, ఆ రాయి. ఎందుకు జెరూసలేం ఇసుక తెచ్చుకుంటారు? ఎందుకు యెరూషలేం ఇసుక కొంచెం తెచ్చి పెట్టుకుంటారు? ద హోలీ ల్యాండ్ అని. దాని గురించి. సో అక్కడెక్కడో కూర్చొని నాకు ఇజ్రాయెల్ అంటే ఇష్టము, నాకు యెరూషలేం అంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం అనడం కాదు.
నువ్వు ఇష్టము అన్నావంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు నీ దేశానికి తిరిగి వచ్చేస్తావు. గుజారీలో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు కట్టబడుతుంది యెరూషలేము దేవాలయము, when the Jewish people desire it to the maximum. ప్రతి ఒక్క యూదునిలో నా భూమి, నా దేశము, నా రాయ, నా మంటి, నా ఇసుక అని ఎప్పుడైతే వారి యొక్క హృదయం మ్యాక్సిమము దాన్ని ఏమంటారు ఆసక్తి కనుపరుస్తారో, టేకింగ్ ప్లెజర్ ఇన్ హర్. అక్కడ ఏముంది ఇప్పుడు, అక్కడ ఏముంది వెళ్తే ఏ రకమైన జీవితం మనం జీవిస్తాం అది కాదు. ఆ ఎస్సెన్స్ ఉంది చూసావా, ఆ భూభాగం యొక్క ఎస్సెన్స్, అది దేవుని పరిశుద్ధ పట్టణం. దేవుని పరిశుద్ధ పట్టణం, దేవుడు ఎన్నిక చేసుకున్న పట్టణం. సంవత్సరానికి అన్ని రోజులు ఆ పట్టణం మీద ఆయన కన్నులు ఉన్నాయి. ఆ పట్టణం ఇంకెక్కడ లేదు. డైరెక్ట్ గాడ్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, గాడ్స్ డైరెక్ట్ పర్యవేక్షణలో యెరూషలేము ఉంది. అలాంటి ఒక పట్టణానికి, ఆ ఊరు, ఆ దేశం ఎప్పుడైతే ప్రజలు ఆ యాంగ్జైటీ చూపిస్తారో యెరూషలేము కట్టబడదు. అది దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఇంకా చాలా చాలా లెవెల్స్లో ఉన్నాయి. కాకపోతే మనం ఈరోజు రిడెంప్షన్ టైం అనేది మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక ఫైనల్ కరెక్షన్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా విషయాలు చెప్పుకొని వచ్చాను. ఇంకొకటి అంటే హెడ్డింగ్స్ చెప్తే, ఇప్పుడు సేజెస్ ఇంకొక మాట కూడా చెప్తారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు డీపెస్ట్ ఇంప్యూర్ లెవెల్కి వెళ్ళిపోయారు. 49 లెవెల్స్కి వెళ్ళిపోయారు. ఇంకొక 1 లెవెల్ ఆఫ్ ఇంప్యూరిటీలోకి వెళ్ళిపోతే విమోచించడం కష్టమని. సేమ్ టు సేమ్ అన్నమాట. ఇప్పుడు కూడా అదే ఒక టైము ఇంప్యూర్ లెవెల్కి వెళ్ళిపోయి ఉన్నది. రిడెంప్షన్ టైం కూడా అలాగే ఉంటారు అందరూని. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదేంటి ఇంప్యూర్ లెవెల్స్కి వెళ్ళిపోయారా? 49 అవును, విమోచించబడడం అనేది 50th లెవెల్కి వెళ్తే ఇంక అయిపోద్ది అన్నప్పుడు మెస్సియాకి వచ్చి రిడెంప్షన్ తీసుకొని వస్తాడు. ఎలా ఇది అర్థం చేసుకోవాలి? మరి ఇప్పుడు ఇంత తోరా స్టడీ జరుగుతుంది, ఇంత యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇది కాదా అని అంటే అసలు ముందు ఆ లెవెల్ ఏంటో ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాట్ ఈస్ ద ప్యూరెస్ట్ లెవెల్? ప్యూర్ లెవెల్స్ అంటే ఏమిటి? లాస్ట్ ఇయర్ ఇదే తిషేబావ్ దినమందు తోరా స్టడీలో వాట్ ఈస్ ద టైటిల్ వి గేవ్? చూడు, బుక్ తిరుపుతున్నాను, ఇక్కడ ఉండాలి. పురాతన కాలపు దినముల యొక్క పర్ఫెక్షన్కి వెళ్ళాలి. పర్ఫెక్షన్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ వాజ్ ద టైటిల్. సంపూర్ణపరచబడటం. ఎలా? ఆలయం ఉండేటప్పుడు ప్రజలు ఎలా ఉండేవారు? ఆలయం ఉండేటప్పుడు ప్రవక్తలు, తర్వాత వచ్చారు ప్రవక్తలు. ఆలయం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధితో నింపబడి నడిపించబడిన వాళ్ళు. అది ఏం స్థాయి? ఇప్పుడు ఉన్న స్థాయికి, ఆలయం ఉండేటప్పుడు ఉన్న స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది. హోలీనెస్, ద లెవెల్ ఆఫ్ హోలీనెస్, ద లెవెల్ ఆఫ్ రైచియస్నెస్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా నీవు ఇప్పుడు ఉన్నట్టుగా చూసేస్తున్నావు. ఇప్పుడు ఉన్నావు, ఎలాగున్నావు అలాగే ఆ టైంలో ప్రజలు ఉన్నారు, దేవుడు ఉంది, ఆలయం ఉంది, సన్నిధి ఉంది అనుకుంటున్నావు. కాదండి, నో. వారందరూ ఏ స్థాయిలో పైకి లేచి దేవునికి దగ్గరగా ఉండే ఆ జీవితం జీవించకపోతే దేవుని ఆలయం వారి మధ్య ఉంది, దేవుని సన్నిధి వారి మధ్య ఉంది.
అది లేదు కాబట్టే కదా దేవుని ఆలయం మిస్ అయింది. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ మనం చూస్తున్నాము, అంత గద్దింపు చూస్తాము, ఆ ప్రవక్తల అరుపులు చూస్తాము. అది 10,000లో ఒకడు తప్పుతాడు. 10,000 మందిలో ఒకడు తప్పినప్పుడు అంత స్ట్రాంగ్గా గద్దిస్తాడు ప్రవక్త. 10,000 మంది తప్పిపోయారనేది కాదు అక్కడ. అసలు ముందు ఆ స్థాయి ఏంటో కూడా అర్థం చేసుకోగలగాలి కదా. మీకు అర్థమవుతుంది అసలు ఏం చెప్తున్నాము? దేవుని ఆలయము, దేవుని ప్రసన్నత ఉంది అంటే ప్రత్యక్ష వారి మధ్య వీళ్ళందరూ ఏదో పిచ్చిమాలోకి వెళ్ళగా అబద్ధాలు ఆడుకొని ఇప్పుడు నువ్వు నేను మనం అందరం ఎలాగున్నాం, రకరకాల జీవితం జీవిస్తూ అలాగే ఉన్నాం, అప్పుడు దేవుని ఆలయం ఉండిందేమో అనుకుంటున్నారు కావాలి. కానే కాదు. పీపుల్ వేర్ సో మచ్ ఆఫ్ హై స్టాండర్డ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్. చాలా హై స్టాండర్డ్స్లో వాళ్ళందరూ జీవించారు. అంటే అబద్ధం అంటే ఏంటో లేదు అక్కడ, మాయ అనేది లేదు, మోసం అనేది లేదు. షబ్బాత్కి ఇల్లులు తాళం వేసుకొని వెళ్ళరు, అన్నీ ఓపెన్. ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఓపెన్. పండగలకి అందరు కూడా ఏమవ్వాలి? పురుషులందరూ యెరూషలేముకి రావాలి. స్త్రీలు పిల్లలు మాత్రమే ఉంటారు. అబ్లిగేషన్ లేదు స్త్రీలు రావాలని, బట్ స్టిల్ వస్తారు. అప్పుడు ఇజ్రాయేల్ దేశమే ఏమవుతుంది? ఓపెన్లో ఉంది. శత్రువులు వచ్చి బార్డర్స్లో ఉన్న, ఇప్పుడు యెరూషలేం సెంటర్, బార్డర్స్లో ఉన్న శత్రువులు ఈజీగా బార్డర్ ఏరియాస్కి వచ్చి కొలగొట్టవచ్చు. అవునా కాదా? అలాగంతా లేకుండా దేవుని సన్నిధి ఎలా ఇజ్రాయెల్ని కాపాడుతుంది? ఇలాంటి పండగల టైము. ఈరోజు ఈరోజు ఇంకో విషయం ఏంటో తెలుసా? న్యూస్ ఛానల్స్లో వెళ్తుంది, ఈరోజు ఇజ్రాయేల్లో తిషేబావ్, ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్ తిషేబావ్. న్యూస్ ఛానల్స్ ఈరోజు వాళ్ళకి దుఃఖ దినం, ఇజ్రాయేల్కి దుఃఖ దినం, వారు దుఃఖంలో ఉన్నారు. ఈరోజు ఇరాన్ అటాక్ చేస్తుంది అని. ఏంటి తిషాబేవ్ అని న్యూస్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది చూసారా? ఇజ్రాయేలీలకి దుఃఖ దినం, వాళ్ళకి నోరు కూడా తిరగట్లేదు, బట్ దే ఆర్ టెల్లింగ్ తిషాబేవ్ టుడే. ఈరోజు ఇజ్రాయేలు దుఃఖ దినం, వాళ్ళందరూ దుఃఖిస్తారు, ఏడుస్తున్నారు. కొంతమందికి అదేంటో అర్థం అవుతుంది, ఇజ్రాయేల్ పండగ చేసుకుంటుంది అంటున్నాడు ఒక ఛానల్ వాడు. తోరా వెలుగులో నేర్చుకో. అండ్ మోడర్న్ ప్రిన్సిపల్స్ ఎలాగ అప్లై చేసుకోవాలో చూసుకో. అండ్ దెన్ సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. గర్వ హృదయులందరూ అశ్యముకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుతారు. ఓరల్ ద్వారా ప్రకారంగా సేజెస్ చెప్తున్నారు. రబ్బీ యోహనాన్ సెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రబ్బీ షిమ్మోన్ బర్ యోఖాయ్, గర్వ హృదయుడు ఎవరండి? ఇప్పుడు ఇక్కడ గర్వ హృదయులు అందరూ అశ్యముకు హేయులు అని ఎందుకు అన్నారు అని అంటే, గర్విష్టిగా గర్వంగా ప్రవర్తిస్తున్నటువంటి వాడంట అతడు విగ్రహారాధికుడు, విగ్రహ పూజ చేస్తున్న వాడిని, యాజ్ ఇఫ్ హి వర్షిప్స్ ఐడల్స్. ఎందుకు అని అంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 26వ వచనంలో 7:26లో, దానివల్ల నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు. హేయమైంది, అది హేయమైంది. సామెతలో ఏమన్నారు? గర్వహృదయులు హేయులు. ఇక్కడ అంటున్నారు ఇది హేయమైంది. ఏది హేయమైంది? విగ్రహారాధన హేయమైంది దేవునికి. అందుకనే గర్విష్ఠులు దేవునికి హేయులు. వాళ్ళు విగ్రహారాధన చేసే వారితో సమానము. విగ్రహారాధన అన్నది చాలా అంటే చాలామంది ఏమనుకుంటారు, నేను ఏ విగ్రహాన్ని పూజ చేయట్లేదు, నేను బ్రతికిపోయినాను అనుకుంటారు. కానీ
నువ్వు ఆ స్టడీ చేస్తే తెలుస్తుంది నువ్వు చేస్తున్నావో లేదో. చూడు, ప్రైడ్ అనేది ఒకటి ఉంది చూడు. ప్రైడ్, అహం. అహం అంటే ఏంటి? నేను. అదే ఒక పెద్ద విగ్రహం అసలు. నేను అనే ఈగో అదే పెద్ద విగ్రహం. నువ్వే ఒక విగ్రహాన్ని వై కూర్చొని, నువ్వు చేయట్లేదు, నువ్వే విగ్రహాన్ని వై కూర్చొని ఉంటావు. నేను అనే ఒక్క మాట, నాది, నేను చెప్పినట్టు నేను అన్నది తీసుకొని వస్తుంటావు చూడు మాటి మాటికి. అసలు ఆ టాపిక్ నీకు తెలిస్తే నీకు బుర్ర తిరుగుతుంది. ఇలాగా నువ్వు ముందు అది స్టడీ చేస్తే నేను అన్నది ఎలా తీసి నేల కొట్టాలి, ఎలా నువ్వు తగ్గించుకొని ఉండాలి. నన్ను ఏమనుకుంటున్నారండి, నేనేమనుకుంటున్నారండి కదా. ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మనం. సో అప్పుడు నేను అన్నావా, హూ ఆర్ యూ? యు ఆర్ బికమింగ్ ఎన్ ఐడల్. బివేర్ ఆఫ్ దాట్. జాగ్రత్త. ద arrogant person is as if he reneged on the oneness of God. గర్వ హృదయం కలిగిన వాడు దేవుని యొక్క ఏకత్వాన్ని పక్కకు తోసేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని? 8:14, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన అష్యమును మరచదవేమో. మనం అందరం అనుకుంటాం, నేను మర్చిపోవడం ఏంటంటే తెల్లవారులేస్తే అషేము 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 అని ధ్యానం చేస్తున్నా. నేను మర్చిపోవడం ఏమిటి? తోరా చెప్పుతున్నది ఏంటో, నీ మదిలో ఉన్నదేంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాకలా ఫర్ ఎగ్జాంపుల్, అమ్మయ్య నేను విగ్రహారాధన నుంచి బయటకు వచ్చేసాను, నాకేమీ లేదు, నేనేం విగ్రహారాధన చేయట్లేదు, నాకేం గర్వం లేదు అని అనుకుంటున్నావు. నువ్వు స్టడీ చేస్తే నువ్వే ఓ పెద్ద విగ్రహాన్ని ఇలా కనిపిస్తావు. యూ విల్ బీ ద ఈగో ఉంది చూసారా, ద ప్రైడ్, గర్వం, నేను అనేది ఒక పెద్ద ఐడిల్. 1. నెంబర్ 2 ఏంటి ఇక్కడ? మనస్సు మదించి. మనస్సు మదించి అంటే ఏంటి? కొవ్వెక్కి. మనసు మదించి అంటే మన భాషలో, వాడుక భాషలో నీ క్రొవ్వెక్కువైపోయింది. యెషురూను క్రొవ్విన వాడే కాలు జాడిస్తున్నాడు, ఊపుతున్నాడు కాలు. నువ్వు కాదు. యెషురూను అనేది ఇజ్రాయేలుకి దేవుడు పెట్టుకున్న ముద్దు పేరు. ఇజ్రాయేలీలకి ముద్దు పేరు యెషురూను. ఆ పేరు ఎందుకు చెప్తున్నారు? నా ముద్దు బిడ్డ కాలు జాడిస్తే నా ముందే కొవ్వెక్కి. ఆ స్టడీ నువ్వు చేస్తే అప్పుడు నీకు కొవ్వు ఉందా లేదో తెలుసు. అబ్బే నేను చాలా వినయంగా ఉంటానండి, చాలా భయభక్తులతో ఉంటానండి, చాలా విధేయతగా ఉంటానండి, నా కొవ్వు ఏంటండి? కొవ్వు ఏంటి అన్నది ఆ సందర్భాలు వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆ కొవ్వు అంటే ఏంటో. ఇప్పుడు నీకు తెలియదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తి వినయ విధేయతలతో ఉండాలి. ఇంకొకటి, ఆ వినయ విధేయతలు అనేది ఎలా వస్తుంది? ఈ క్రొవ్వుతనం ఎలా పోతుంది? ఈ గర్వం ఎలా పోతుంది? ఈ అహంకారం ఎలా పోతుంది? ఈ యొక్క అహం, నేను అనే ఈ ఈగోయిస్టిక్ వర్డ్, వన్ లెటర్ వర్డ్ ఎప్పుడు పోతుంది? తోరా స్టడీ. ఇంకా మోషే గారి గురించి ఏం చెప్పారు? ఆయన ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు అనే ఇది టైటిల్ ఇచ్చారు, అశ్యం ఇచ్చారు, మనుషులు కాదు. ఆయన చెప్పుకోలేదు. ఆ వర్డ్ కూడా ఆయన రాయలేదంట. యాక్చువల్గా తోరా రాస్తున్నప్పుడు యెహోషువ గారు రాశారంట ఆ వర్డ్. తర్వాత ఎలా వస్తుంది నీకు హంబుల్నెస్ అనేది? ఎలాగ వస్తుంది? ఇప్పుడు నేను అడుగుతాను, నేను అనే అహం నీకుందా? ఉందా లేదా?
చాలా చాలా ఎక్స్ప్రెషన్స్. నేనా అసలు అదేటో తెలీదండి. నేను అనే అహం ప్రతి మనిషిలో ఉంటుంది. ఎలా తెలుస్తుంది? సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏ సందర్భం? నిన్నెవరైనా ఏదైనా అన్నప్పుడు, నీ ఈగో దెబ్బతిన్నప్పుడు, నీ ఈగో దెబ్బతిన్నప్పుడు తెలుస్తుంది నీ అహం ఎంత ఉందో, లోపల ఎంత దాక్కుని ఉంది అని. సో ఏం చేయాలి ఈ అహం పోవాలంటే? ఎప్పుడైనా నిన్ను నీవు సమాధిలో పడుకున్నట్టు ఊహించుకున్నావా? ఎప్పుడైనా? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ డెత్ అంటారు. నువ్వు ఒక్కసారి నీవు చచ్చిపోయావు, నిన్ను తీసుకొని వెళ్ళి మట్టిలో పడుకోబెడుతున్నారు, కప్పెట్టేస్తున్నారు, పురుగులు వచ్చి తినేస్తుంది బాడీని. దాన్ని ఒక్కసారి ఊహించుకో. రోజుకి ఒక్కసారైనా నీవు దాన్ని మైండ్లో పెట్టుకున్నావా? నీ మనసు, నీ హృదయం సమాధిలోనే ఉంటుంది. నేను అన్నది ఏమీ లేదు, ఇక్కడ తేలిపోతావు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు రిమెంబర్. నేను చెప్తా ఉంటే మైండ్లో ఎందుకు అలాగా ప్రతిసారి మాట అంటారు. అది చెప్పితేనే అహం పోతుంది, అది చెప్పితేనే గర్వం పోతుంది. నేను అన్నది నేను ఎవరు అనంటే కాదు, సమాధిలో పడుకున్న ఒక శవాన్ని. ఎప్పుడైతే నన్ను సమాధిలో పడుకున్న ఒక శవాన్ని నేను ఈరోజు ఉన్నాను, రేపు నా స్విచ్ ఆఫ్ చేసిస్తే పైన నేను ఎక్కడ ఉంటాను? నేను ఎక్కడ ఉన్నావు, ఎక్కడ పాతి పెట్టేస్తారో కూడా నాకు తెలీదు. తీసుకొని వెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. నన్ను ఎక్కడ పెడితే అక్కడ నా శవం నేను కూడా మోసుకోలేను. అవునా కాదా? నీవు దానిని గుర్తు పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక్కసారైనా నేను నాకు ఇప్పుడు డెత్ వస్తే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నాకు మరణం వస్తే ఏంటి పరిస్థితి, నా కలలు, నా ఆశలు, నా డ్రీమ్స్, నా అది, నా ఇది. ఏంటి నీ కళ, ఏమిటి నీ డ్రీము, ఏమిటి నీ ఆశయం? ఈరోజు నైట్ నువ్వు కన్ను మూస్తే ఏమైంది? ఏమీ లేదు, శవాన్ని కూర్చుంటాను. మృతులు నిన్ను స్తుతించగలరా? అందుకే ప్రతిరోజు ఉదయం లేచినాడు, అయ్యా ఈరోజు నన్ను లేపావు, స్తుతించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చావు, బారుఖ్ హషేమ్, ఐ విల్ డూ ఇట్. చచ్చిపోయిన తర్వాత నీకు అవకాశాలు ఏమి మళ్ళీ అయ్యో నాకు ఇవ్వండి అని అంటే రాదు. ఈ డేట్లో నువ్వు లేపబడ్డావా, స్తుతించడానికి, హషేమ్ వాక్యం చదవడానికి, స్తుతించడానికి నోరు, దేహం బ్యూటిఫుల్గా ఇచ్చారా? డూ ఇట్. సేవ్ యువర్ సేవియర్, సర్వ్ యువర్ సేవియర్, లేకపోతే సర్వ్ యువర్ క్రియేటర్. సో ఎప్పుడైతే నిన్నునేమో సమాధిలో ఊహించుకుంటావో, నీ ముఖం ఊహించుకుంటావో, ఏటి నీ బ్యూటీ, ఏమిటి నీ అందం, నేను బాగున్నానా, ఎంత అందంగా ఉన్నానా, అంత బ్యూటిఫుల్గా ఉన్నానా, ఏంటి నీ హెయిర్ స్టైల్ ఏంటి? ఎవరు దూతారా నీకు సమాధిలో నీ హెయిర్ స్టైల్? ఎంత వేగరంగా తీసుకొని వెళ్ళి పాతి పెట్టేయాలి. థింక్ అబౌట్ దాట్ అండ్ ఫర్దర్ లెట్స్ గో ఫార్వర్డ్. మలాకి
4వ అధ్యాయము 4వ దినము 1 నుంచి చూద్దాం ఒకసారి. మలాకి 4:1. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఇందాకలా కరుణ నిర్ణయించబడిన కాలం ఏంటది? కరుణ, అవునా? మర్సీ పొందే కాలం. ఇప్పుడు నిర్ణయించబడిన దినం వచ్చుచున్నది. అది ఎలాగుంది? కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువల వలె ఉంటారు. ఏమండి, అర్థమవుతుందా? ఎవరైతే తోరా స్టడీ చేస్తారో, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ చేస్తారో, తెషువా చేస్తారో, రిపెంట్ అవుతారో, అషేమ్కు దగ్గరగా ఉంటారో, వాళ్ళ గురించి వాళ్ళకి కనికరం, వాళ్ళకి దేవుని దయ, ప్రొటెక్షన్, గాడ్స్ గైడెన్స్, గాడ్స్ షెకీనా వాళ్ళు ఆవరించుంటుంది. గర్విష్ఠులు, దుర్మార్గులు కొయ్య కాలువలో ఉంటారు. వారిలో ఒకనికి వేరైనా చిగురైనా లేకుండా, వేరైనా చిగురైనా లేకుండా, బాబా వేరు కూడా లేదంట, చిగురైనా లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయును అని సైన్యములకు అధిపతి అష్యం సెలవిచ్చుచున్నాడు. So when a person realizes he will have no excuse when the day of accounting comes, నిర్ణయించబడిన టైం వచ్చినప్పుడు లెక్కలు అప్పచెప్పుకోవాలి, లెక్కలు కడుతున్నారు, ఇంకా నీ అకౌంట్స్ అంతా తీస్తున్నారు, బుక్ ఓపెన్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు అప్పుడు బాబోయ్ అలాంటి టైంలో నీ చరిత్ర విప్పబడుతుంది, నీ న్యాయ తీర్పు ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నప్పుడు అప్పుడు నువ్వు ఆహా నా చరిత్ర విప్పబడుతుంది, ఆహా అలాగుంటావా? నరాల్లో వణుకు పుట్టేస్తూ ఉంటుందా? చేతులు చల్లబడిపోతుందా? సివరింగ్ తోటి నిలబడతావా? తగ్గించుకుని అయ్యా 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 ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా సిచ్యువేషన్ ఏంటి? పశ్చాత్తాపం లేదు. How will he regret when the reward is given? The person will be humbled and his spirit broken. సో అదే కొయ్య కాలు వలె కాలిపోతాడు అని అన్నప్పుడు అతడు ఎలా రియాక్ట్ అవుతాడు ఆ సిచ్యువేషన్లో? అందుకే ప్రిపేర్ ప్రిపేర్ ప్రిపేర్. వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఏమైనా వినిపిస్తుందా అంటే అర్థం ఏంటో తెలుసా? నెక్స్ట్ నువ్వు లైవ్లో నీ యాక్షన్లో ఉంటావని. అది వినిపించింది అంటే అర్థం ఈరోజు బాగుంది. రేపు తెల్లవారినప్పుడు ఏం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ వర్క్? అప్పుడు నువ్వు ఈ విన్నేది నువ్వు ఇంప్లిమెంట్ చేయాలంటే నైట్ అషేమ్ నన్ను తిరిగి ఉదయం లేపితే నీ సన్నిధిని వెతుకుతాను, మృతులు నేను స్తుతించలేరు అనే వాక్యం ఈరోజు అన్నది నాకు ఇవ్వబడినప్పుడు ఐ విల్ ప్రైజ్ యూ, నేను స్తుతిస్తాను. నువ్వు లేచినప్పుడే అనుకోవాలా, నేను చచ్చి ఉంటే ఈరోజు నేను అషేమ్ను స్తుతించిన అవకాశం పోయి ఉంటుంది. ఇలాగ ఎన్ని అవకాశాలు నువ్వు వదిలేసుకుంటున్నావు. 365 డేస్లో మీకు ఎవరికైనా అకౌంటింగ్ చేసుకోండి, క్యాలెండర్ లేదు మార్క్ చేసి చూడు. ఏ రోజు నువ్వు సినగాగ్ అటెండ్ అవుతున్నావు, ఏ రోజు నువ్వు ప్రేయర్ అటెండ్ అవుతున్నావు మార్క్ చేసి చూడు. 365 డేస్లో ఎంత నీ అటెండెన్స్ ఉంది? అటెండెన్స్ వేస్తే how much of attendance do you have out of 365? 364 సేజుస్ ఎంతో బాధపడిపోతారు, ఒక్క రోజు నేను మిస్ అయ్యానా అని. ఈ రోష్ హషానాకి ఇప్పటి నుంచే నువ్వు మొదలు పెట్టుకున్న క్యాలెండర్ మీద మార్క్ చేసి రోష్ హషానా నుంచి నువ్వు స్టార్ట్ చేసి చూడు. యు పుట్ యువర్ అటెండెన్స్, నీ లెక్క నువ్వు చూసుకో. ఇంకోటి ఏంటి? లేట్ కమింగ్. నేను దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాను. దేవుని సన్నిధికి ఎంత త్వరగా వస్తున్నావు, ఎంతగా టైం మెయింటైన్ చేస్తున్నావు. ఇదంతా ఒక ఎత్తు. రావడము ఒక ఎత్తు, అటెండెన్స్ వేసుకోవడం ఒక ఎత్తు అయితే దానికి పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేయడం మరొక ఎత్తు. ఇది రెండోది. మూడో ఎత్తు వచ్చిన తర్వాత ఎంత కాన్సన్ట్రేటెడ్గా ప్రేయర్ చేస్తున్నావు, ఇది అసలైన ఎత్తు.
హౌ మచ్ కాన్సన్ట్రేషన్, హౌ మచ్ డెడికేషన్, హౌ మచ్ డివోషన్. ఎంత భయమో భక్తి కలిగి అషయం ఎదురు నిలబడి ఆరాధించగలుగుతున్నాం, సంపూర్ణంగా ఇవ్వగలుగుతున్నాం, సంపూర్ణత ఇవ్వగలుగుతున్నాం. ఒకసారి చూసుకోండి. సేజెస్ ఏం చెప్పారో తెలుసా? సేజెస్ ఆఫ్ బ్లెస్డ్ మెమరీ. 1 hour of repentance, 1 hour of repentance and good deeds in this world. ఒక గంట పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము, మంచి క్రియలు, 1 hour of repentance, good deeds ఈ ప్రపంచంలో చేస్తే ఈజ్ వర్త్ మోర్ దెన్ ఆల్ ద లైఫ్ ఇన్ ద వరల్డ్ టు కమ్. రాబోయే ప్రపంచంలో జీవించే జీవిత కాలం అది ఎంతో వర్త్ అంటున్నారు. 1 hour of repentance అంటే అసలు ఆలోచించు. అండ్ 1 hour of pleasure in the world to come is worth more than all the life of this world. రియల్ పశ్చాత్తాపం, రియల్ సిన్సియర్ రిపెంటెన్స్ అండ్ సిన్సియర్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. హోప్ఫుల్లీ విత్ గాడ్స్ హెల్ప్, హషేం సహాయంతో మన హృదయాలు విప్పబడును గాక, తోరా నందున సత్యవాక్కులు వినబడినట్లుగా మన నేత్రాలు తెరవబడును గాక. ద హోల్ పర్పస్ ఇస్ టు ఫియర్ గాడ్. దేవునికి భయపడి నువ్వు గనక నీ మరణాన్ని గుర్తు తెచ్చుకుంటే, నువ్వు అనుకుంటే చాలా టైం ఉంది, ఐ హావ్ సో మచ్ ఆఫ్ టైం, చూసుకుందాంలే మరణం. హూ నోస్? ఏంటి గ్యారంటీ? నీకు ఏమైనా రాసి ఇచ్చేసారా ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావా అని? పర్లోకి ఏమైనా రాసి ఇచ్చేసిందా నీకు? ఏ టైంలో నీకు మరణం టప్ అని కొడతాదో నీకు తెలియదు. గాడ్ ఫర్బిడ్. ఈ లోపు నువ్వు ఈరోజు అన్నది నేను లేచానా, ఈరోజే నా లాస్ట్ డే అనుకునే నువ్వు బ్రతకాలి. ఐ లివ్ లాంగ్ కాదు, మేబీ టుడే ఈజ్ మై లాస్ట్ డే. సపోజ్ డాక్టర్స్ చెప్పారు, ఏదో వచ్చింది, డాక్టర్స్ చెప్పారు ఫినిష్డ్ 1 week టైం. అప్పుడు ఆ 1 week టైం నీకు ఇచ్చారు, మేము చెప్పలేమండి, వారం రోజులు టైం అని డాక్టర్ చెప్పిన తర్వాత నీ యొక్క మైండ్ సెట్ ఎలాగుంటుంది? నీ ఆలోచన విధానం ఎలాగుంటుంది? ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు ఉంటుందా? అప్పుడు ఆ 1 week నీ హృదయం అంతా కూడా ఎంత పశ్చాత్తాపం. అప్పుడు ఇంక నాది అంటే ఇంక ఏమీ లేదు అని అన్నీ తీసుకో, ఎవరు వచ్చినా ఇదిగో ఈ డ్రెస్ తీసుకో, ఇదిగో ఇల్లు తీసుకో, ఇది తీసుకో, ఇచ్చేస్తా ఉంటావు. ఎందుకంటే ఇంకా నీకు టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నావు అని సంగతి తెలిసిన తర్వాత ఏది నువ్వు ఉంచుకోవడానికి ఇష్టపడవు. మంచి పనులు చేయాలి, మంచి చేయాలి, మంచిగా ఉండాలి, ఎవరిని దూషించకూడదు. అప్పుడు నీ బద్ధ శత్రువు నీ ఎదుట వచ్చి నిలబడు, రై వచ్చారా అన్నట్టు ఉంటావా? లేకపోతే బాబు పోగొన్నావా, క్షమించరా నాయన, ఏదో చెప్పాను, ప్లీజ్ రా, ఫర్గివ్ మీ రా. ఎలాగుంటుంది నీ యొక్క ఇది? అహంకారంతో ఊగిపోతావా? లేకపోతే క్షమించరా బాబు, నేను అన్నీ ఇంకా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆ పశ్చాత్తాప మాటలు వస్తాయా? నేను నాది అని ఉంటుందా? ఒక్కసారి నిన్ను నీవు ఆ ప్లేస్లో పెట్టుకొని చూడు అంటున్నారు సేజెస్. అలా నువ్వు ఊహించుకుంటే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? ఇప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నీ ఇంట్లో కానీ, నీ పొరుగు వారితో కానీ, నీ స్నేహితులతో కానీ, నీ ఇంట్లో నువ్వు ఎలాగ ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావు? అదే సిట్యువేషన్ నీకు డాక్టర్ 1 week టైం అన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఎదురుపడిన ప్రతి వారిని బాగా పలకరిస్తావు, మంచిగా చూస్తావు. నీకు ఎదురు వచ్చిన, నిన్ను చూడడానికి వచ్చిన ప్రతి వారితో సమాధానంగా మాట్లాడతావు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ద్రాక్ష ఏంటిది నిమ్మకాయ నీళ్ళు ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, ఏదో ఇవ్వండి, అంత బాగా వాడికి ఎందుకు ఇచ్చేది, వాడికి ఏమి ఇవ్వక. అదే నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆలోచించు ఎలాగుంటుందో ఆ సిట్యువేషన్. సేజెస్ అంటారు, అలా నీ హృదయాన్ని పెట్టుకో, అలా నీ హృదయాన్ని మనసుని పెట్టుకో. అప్పుడు నీవు ప్రతి క్షణము ప్రతి అణువు చాలా లైట్ తేగలుగుతావు, చాలా వెలుగు తేగలుగుతావు, దేవునికి సమీపంగా జీవించగలుగుతావు.
And now that we see that the fight for control of Jerusalem intensifies. యెరూషలేము గురించిన ఫైటింగ్, పోరాటం పెరిగిపోతే సన్స్ ఆఫ్ ఇష్మాయేల్ కుమారులు grow increasingly hostile to Israel. Anti-Semitism. Once more in the world we must contemplate thoughts of repentance so that God will find our hearts acceptable before Him. దేవుని దృష్టిలో మనం పశ్చాత్తాప హృదయంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తారు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. 3:16. హషేము సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు, మనుషులు మాత్రం వనగట్లేదు. భూమి ఆకాశము వణిగిపోతుంది. భూమికి తెలుస్తుంది, ఆకాశానికి తెలుస్తుంది దేవుని సన్నిధి, దేవుని ఉగ్రత, దేవుని భయంకరం, దేవుని భీకరత్వము, దేవుని ఆ సెన్స్ దానికి తెలుస్తుంది. యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేయుచున్న, భూమి ఆకాశం వణిగుచున్న. అయితే హషేము తన జనులకు ఆశ్రయమగును, తన జనులకు ఆశ్రయమగుతాడు. ఎప్పుడు? ఇవన్నీ నువ్వు చేసినప్పుడు, ఇప్పుడు చెప్తున్నవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆ భయంకరమైన దినముకు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. నెక్స్ట్ వచనం. మీ దేవుడైన హషేమును నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుంటారు. నేనున్నాను అన్న సంగతి. ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నేను నివసిస్తున్నాను అని మీరు తెలుసుకుంటారు. యు విల్ నో దాట్. ఇక్కడ నుంచి నేను ఈ ఉపోద్ఘాతంతో నువ్వు ఎవ్రీ నవ్ అండ్ దెన్ నువ్వు వర్కౌట్ చేసుకొని నువ్వు వెళ్తున్నప్పుడు నెక్స్ట్ రాబోయే ఈ విమోచన కాలంలో నీ ప్రొటెక్షన్, నీ కాపుదల, నీ సంరక్షణ, నీ పోషణ, నీ నడిపింపు, ఇదంతా దీని మీద ఆధారపడింది. గుర్తుపెట్టుకోండి. బేతేలు మాకు ఆశ్రయం అండి, బేతేలు మాకు ఇది అనుకోవద్దు. బిల్డింగ్ కాదు. నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలి. బేతేలు ఇక్కడ ఉన్నది అందుకే, దేవునితో కనెక్ట్ చేయడానికే బేతేలు ఉంది. నువ్వు కనెక్ట్ అయ్యి నడుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నేను కాపాడుతాడు. బేతేల్లో మేము సురక్షితంగా ఉన్నామండి అనుకోవద్దండి. ఎందుకో తెలుసా? అప్పుడు కాలంలో ప్రవక్తలు ఎలాగే హెచ్చరికలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, ఈ ఆలయమా చిరకాలం ఉండిపోతుంది, ఎవడు నాశనం చేస్తాడో, ఎవడికి అంత ధైర్యం, ఇలాగంతా అనుకున్నారు వాళ్ళు. ప్రవక్తలు చెప్తుంటే అయిపోయింది, నాశనం అయిపోతుంది అంటే నో, ఎవరి మాట వినలేదు. దేవుని ఆలయం ఉంటుంది, మేము ఇలాగే ఉంటాము, హ్యాపీగా ఉంటాము. హెచ్ఏపిపి కదా, హ్యాపీగా ఉంటాము, ఏపీపీవై అని అనుకున్నారు. టైం వచ్చిందా? శత్రువు వచ్చాడా? బట్ స్టిల్ మాట వేసుకొని కూర్చొని ఉన్నా కానీ ప్రజల్లో ఆడేం చేయగలడు, బయట ఉన్నాడు, ఈ ఆలయం ఇలాగే ఉంటుంది, మేము ఎవరో చిక్కు చెదరవము. చూసారా ధీమా? అలాంటి ధీమా ఇక్కడ పెట్టుకోవద్దు. నీ వ్యక్తిగతంగా నువ్వు, నీ కుటుంబము వ్యక్తిగతంగా దేవునితో కనెక్ట్ అయి నడుస్తూ ఉండాలి. ఎనీ టైం ఏదైనా జరగవచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఇలాగ ఉంది సిచ్యువేషన్. ఎప్పుడు చెప్తున్నావు ఏంటి ఇప్పుడు భీకరమైన, గాడ్ ఫర్బిడ్, భీకరమైన యుద్ధం ఏదో జరిగి ప్రపంచంలో పెద్ద మేజర్ విషయాలు జరిగి కనెక్షన్స్ అన్ని తెగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అందరు లైవ్లో మాకు లైవ్ వచ్చేస్తుందండి. ఆ లైవ్ ప్రోగ్రామ్స్ ఏమవుతాయి? నీకు ఇంటర్నెట్ లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకే చెప్పాను, నోట్స్లు రాసి పెట్టుకోండి, బాగా నోట్స్లు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. వీ డోంట్ నో, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అప్పుడు నీ అంతటా నువ్వు కూర్చొని ఉంటే ఏం చేస్తావు? నీ దగ్గర ఏమి లేకపోతే. హుద్దు చూపించింది కదా, మర్చిపోయారా? కరెంటు తీగలని తెగి పడిపోయి పట్టణమే అంధకారంలో
బ్యాటరీలన్నీ డ్రైన్ అయిపోయి, మోటార్లు అందరి ఇళ్ళలో మోటార్లు డ్రర్ ఆగిపోయి, బోరింగ్లకు పరిగెట్టి పెద్ద లైన్లో నీళ్ళ కోసం కొట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డా మర్చిపోయారా? ఒక శాంపుల్. దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి అప్పుడప్పుడు శాంపుల్స్ ఇలాగ ఇస్తూ ఉంటాడు. ఆ శాంపుల్ పట్టుకొని నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. అమ్మో బాబోయ్ అయిపోయిందిలే, వద్దు కొట్టింది. దానికంటే ముందు విశాఖపట్నానికి HPCL బ్లాస్ట్ తెలుసా? ఎంతమంది గుర్తుంది? పెద్ద విస్ఫోటనం, పెద్ద బాంబు పేలింది విశాఖపట్నంలో. బాంబు లాంటి దెబ్బ, HPCL బ్లాస్ట్. విశాఖపట్నం లేచిపోతుందని అనుకున్నారు. అదొక సిగ్నల్, అదొక సిగ్నల్. ఒక సిగ్నల్. కరోనా ఒక సైన్. ఈ సైన్స్ని కూడా నువ్వు తీసుకోకుండా పెడచెవిని పెడితే, దట్స్ వై వీ డోంట్ హ్యావ్ టైం. గుర్తుపెట్టుకోండి, వీ డోంట్ హ్యావ్ టైం. ప్రిపేర్, సీరియస్గా ఉండు. ఏదో కలిగింది తిను, త్వర స్టడీ చేసుకుంటూ ఉండు, రీఫైన్ చేసుకో, కరెక్షన్ చేసుకో. ఇప్పుడు నీకు చెప్పబడుతున్న టైంలో బాగా ఏది రిసీవ్ చేసుకో. ఆ తర్వాత నిజంగా నువ్వు అమ్మ నాకు కావాలి అని అన్నప్పుడు మేబీ దొరకకపోవచ్చు. ఐ డోంట్ నో, గాడ్ ఫర్బిడ్. జరగాలి. అందరూ మంచి తోరా జ్ఞానం పొందుకోవాలి, విమోచించబడాలి. ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాను? ఎహెజ్కియేల్ దగ్గరికి వస్తున్నాను. ఎహెజ్కియేల్ గ్రంథం 38వ అధ్యాయము. ఎహెజ్కియేల్ 38వ అధ్యాయం ఏమిటి మాట్లాడుతుందో తెలుసా? ఇట్ స్పీక్స్ అబౌట్ గాగ్ అండ్ మాగోగ్ వార్. ఎవ్రీబడి స్పీక్స్ అబౌట్ గాగ్ మాగోగ్ వార్. గాగు మాగోగు యుద్ధం అని. అసలు వాట్ ఈస్ గాగ్ అండ్ మాగోగ్? రష్యా, ఇరాన్, చైనా. వాట్ ఈస్ గాగ్ అండ్ మాగోగ్? We have very depth information about Gog and Magog. ముందు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో 38వ అధ్యాయం చూద్దాం. మనకి తోరాలో 38వ అధ్యాయం 1వ వచనం వాకు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చాను. ఏమని? నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకు, మెషేకునకు, తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపు. ప్రభు అయిన ఆశయం సెలవిచ్చినది ఏమంటే, రోషునకు, మెషేకునకు, తుబాలకు అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. ఎవడండి వీళ్ళందరూ? రోష్ ఎవడు, మేషేక్ ఎవడు, తుబాల్ ఎవడు? ఇదంతా రోష్ ఉన్నారా, మేషేక్ ఉన్నారా? ఎవరు? హూ ఇస్ దిస్? నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రముల నానా విధముల ఆయుధములు ధరించు, నీ రౌతులందరినీ కవచములు డాళ్ళు ధరించి ఖడ్గముల చేత పట్టుకుని వారిని అందరినీ మహాసైన్యంగా బయలుదేరతీస్తాను. గొప్ప సైన్యంగా బయలుదేరతీస్తాను. పూతువారిని అందరినీ డాళ్లను శిరస్త్రాణములను ధరించి వారిని అందరినీ నేను బయలుదేరతీస్తాను. ఓకేనా? గోమేరును అతని సైన్యమంతయు ఉత్తర దిక్కులలో నుండి, తొగర్మాయు అతని సైన్యము జనములనేకం నీతో కూడా వచ్చును. నీవు సిద్ధంగా ఉండు. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. నీవు సిద్ధంగా ఉండు, అందరినీ సిద్ధపరచు. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుతావు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనులలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు, ఆయా జనములలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకు నీవు వస్తావు. నిర్భయంగా ఉన్న జనులందరి దగ్గరికి నీవు వస్తావు. గాలివాన వచ్చినట్లు, మేఘము కమ్మినట్లు నీవు దేశము మీదికి వస్తావు. నీవు, నీ సైన్యము, నీతో కూడిన బహుజనము దేశం మీద వ్యాపిస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు 10వ వచనంలో?
ప్రభువైన యెషయా సెలవిచ్చినది ఏమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుడతాయి. నీకు అభిప్రాయాలు పుడతాయి. ఏమిటది? నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుంటావు. ఏమని అనుకుంటావు? ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకి పోతాను. రాసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకి, ప్రాకారములు అడ్డగడలు గౌనులు లేని దేశం మీదకి పోతాను. నిమ్మలముగా నిర్భయముగా నివసించు వారి మీదకి నేను వెళ్తాను. ఇది నీ మనసులో పుట్టేటటువంటి ఆలోచన. ఎవరు జోలికి వెళ్ళట్లేదు ఇజ్రాయేల్, ఎవరు ఈ దీంట్లో దూరట్లేదు, సైలెంట్గా ఉన్నారు. కానీ రెచ్చగొట్టాలి, కానీ దూరాలి, చంపాలి, లేపాలి, నాశనం చేయాలి అని అలాంటి మనస్సు, ఆ తలంపులు అదంతా పుట్టి నువ్వు బయలుదేరి వస్తావు. 12వ వచనం, వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి పోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులు సరుకులు కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. భూమి నట్ట నడుమ ఎవరున్నారండి? షేబా వారు, దదాదు వారు, తర్షీషు వర్తకులు, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూసి సొమ్ము దోచుకొనుటకు వచ్చిదివా, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చిదివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారముల పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చిదివా అని అడుగుతారు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభువుగా యెషయా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయంగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా, ఉత్తర దిక్కమున దూరమున నీ స్థలములో నుండి నీతో కూడా జనములు అనేకములు గుర్రములు ఎక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు. అంత్య దినముల యందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున, మళ్ళీ చదువుతున్నాను ఆ మాట, 16, మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడతారు. ఇప్పుడు చుట్టుపక్కలంతా రైట్ రౌండ్ గన్నులు అన్ని ఎక్కుపెట్టి ఉన్నారు. అప్పుడు ఏమన్నారు? అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు. ఏమండి? అన్యజనులు అందరూ తెలుసుకుని నన్ను ఈరోజు న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్న టిషేబా అంటే ఈరోజు ఇంకా అలా వెళ్తుంటే అన్ని మాట్లాడుతుంటారు న్యూస్ ఛానల్స్. ఇజ్రాయేల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ పండగలు ఏంటి, సమీపంలో ఇజ్రాయేలు వారి మతం ఏంటి, అసలు వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోరు. ఆ మతం గురించిన వివరాలలోకి వెళ్తున్నారు, తోరా అంటున్నారు. సో ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం గురించి, ఇజ్రాయేల్ పండగల గురించి, ఇజ్రాయేల్ దేవుడి గురించి, ఇజ్రాయేల్ ఇంటెలిజెన్స్ గురించి, ఇజ్రాయేల్ తెలివి గురించి, అమ్మో ఇజ్రాయేల్ని తక్కువ అంచనా వేయొద్దు, ఎన్ని వస్తుంది, ప్రపంచమే మాట్లాడుతుంది. ఏమంటున్నారు ఇక్కడ యెషయా? అన్యజనులలో నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకోను సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పిస్తాను. సో ఇప్పుడు వచ్చేది ఎవరు? గోగు. ఓకే, ఎవరు రప్పిస్తున్నారు? యెషయా రప్పిస్తున్నారు గోగుని. ఆనందం వచ్చేయట్లేదు, అంత గాడ్స్ ప్లాన్. వాళ్ళు ఎందుకు వస్తున్నారంట? దేవుని నామం పరిశుద్ధపరచడానికి వాళ్ళు వస్తున్నారు. సో కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది దేవుని వాక్కు, ఆయన కార్యాలను చేసుకుంటారు, ఆయనే రప్పిస్తారు. ప్రభువుగా యెషయా సెలవిచ్చినది ఏమనగా, నిన్ను వారి మీదికి రప్పించదరని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఇక్కడితో ఇది ఆగి మనం జకరియా గ్రంథానికి వెళ్దాం ఒకసారి. మనకు అందరికీ తెలిసిన ఈ ప్రవచనపు మాటలు ఏమిటి, ప్రవక్తలు ప్రవచించిన మాటలు ఏంటంటే, అంత్య దినములలో రైట్ రౌండ్ ఉన్న వాళ్ళందరినీ ఇజ్రాయేలు మీదకి వస్తారు.
అది హషేం రప్పిస్తారు. వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు ఇజ్రాయేల్ మీద. 14వ అధ్యాయము ఫస్ట్ 2 వచనాలు, 2వ వచనం చూద్దాం. 14 జకర్యా 14:2. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. సో ఇప్పుడు అందరూ సమకూర్చబడి ఇజ్రాయెల్ మీదకి వస్తున్నారంటే ఎవరి వలన? హషేమే తీసుకొస్తుంది వాళ్ళందరినీ. సమకూర్చబోతున్నాము. పట్టణం ఏమవుతుంది? పట్టబడుతుంది. ఇండ్లు ఏమవుతాయి? కొల్లబెట్టబడతాయి. స్త్రీలు ఏమవుతారు? చెరపబడతారు. పట్టణంలో సగము మంది చెరపట్టబడి ఏమవుతారు? చెరపట్టిపోతారు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుస్తారు. సో వాళ్ళు వస్తారు, అటాక్ చేస్తారు, చాలా బీభత్సమైన కార్యాలు జరుగుతాయి, చాలామంది పట్టబడతారు, కొల్లగొట్టబడతారు, స్త్రీలు చెరపబడతారు, మానభంగం చేయబడతాయి. ఈరోజు అక్టోబర్ 7 జరిగిన కార్యాలు ఏమిటి? ఇవే కదా మనం చూస్తుంటాం. రేపులు చేశారు, పాడు చేశారు, పట్టుకొని వెళ్ళిపోయారు. అది ఒక శాంపుల్. ఇదంతా కూడా దేవుడే చేస్తున్నారు. అయితే శేషించిన వారు ఏమవుతారట? నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుస్తారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు 16వ వచనానికి వెళ్దాం. 2వ వచనంలో యుద్ధము చేయడానికి అన్యజనులందరూ వచ్చారు. 2వ వచనంలో, అవునా? యుద్ధం చేయడానికి వచ్చారు అందరూ. 16వ వచనంలో ఏమంటున్నారు? యెరూషలేము మీదిగా వచ్చిన అన్యజనులలో శేషించిన వారంట. ఇజ్రాయేలు ప్రజల్లో శేషించిన వారు కాపాడబడతారు. యుద్ధం అయిపోయిన తర్వాత చాలామంది ఇదైపోతారు. ఇప్పుడు ఈ యుద్ధంలో చాలామంది చచ్చిపోతారు, అన్యజనం అందరూ చచ్చిపోతారు. వాళ్ళలో శేషించిన వారంట ఏం చేస్తారు? సైన్యములకు అధిపతిగా హషేము అను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటా వస్తారు. కమాన్, వాట్ ఈస్ దిస్? వారేంటి? వారైన తర్వాత పర్ణశాల పండుగ చేయడానికి రావడం ఏంటి? వాళ్ళకి ఇజ్రాయేల్ అంటే యాంటీ. ఇజ్రాయేల్ అంటే యాంటీ, అవునా కదా? ఇజ్రాయేల్ అంటేనే యాంటీగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఎప్పుడు గుర్రు అని ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధం అంటున్న వాళ్ళు, యుద్ధం అయిపోయిన తర్వాత అంటే కమ్ ఆన్ లెట్స్ సెలబ్రేట్ సుక్క. ఏంటండి ఇది? సడన్గా ట్విస్ట్ ఏంటి? అంతలా యుద్ధం చేస్తున్నటువంటి శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు లేండి. మిగిలిన వాళ్ళంట సుక్కూత్ చేయడానికి వస్తారంట. వాట్ ఏ టర్న్ కదా అది! వై నాట్ పేసాక్? వై నాట్ షవూత్? వై నాట్ కానుఖ? వై నాట్ పూరీం? ఏంటి ఇక్కడ? ప్రవక్త ప్రత్యక్షంగా పర్ణశాల పండుగ చేయడానికి వస్తారు. పేసాకు కాదు, షవ్వోత్ కాదు, తోరా ఇవ్వబడిన కాదు, ఇదంతా కాదు. ఏంటి కనెక్షన్? యుద్ధానికి. ఎజికేల్ 38 గోగు మాగోగ యుద్ధానికి. వీళ్ళకి యుద్ధం అయిన తర్వాత విమోచించబడే కాలమందు వాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు పర్ణశాల పండుగ చేయడానికి రావడానికి అసలు ఏంటి కనెక్షన్? వాట్ ఈస్ ద కనెక్షన్? ఇది యాక్చువల్గా దీని గురించి అందరూ మనం ఫ్యూచర్లో పర్ణశాల పండుగ చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. ఏంటి పర్ణశాల పండుగ? పర్ణశాల పండుగ గుడారాల పండుగ దేనికి చేస్తారు చెప్పండి? హషేము అరణ్యంలో నివసింపజేశారు. అరణ్యంలో ఎలా నడిపించారు? మేము డేరాలో నివసించినట్లు. డేరా అనేది ఏంటి? టెంపరీ డ్వెల్లింగ్. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ డ్వెల్లింగ్, రైట్? టెంపరీ డ్వెల్లింగ్, పర్మనెంట్ డ్వెల్లింగ్ కాదు. ఏటా వారి యొక్క ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసి టెంపరీ డ్వెల్లింగ్స్ వేసుకొని మా ప్రొటెక్షను, మా కాపుదల,
మా రక్షణ మేము కట్టుకున్న మా ఇల్లు కాదు, దేవుడే మాకు సంరక్షకుడు, హషేమే మమ్మల్ని కాపాడుతారు. హషేము పట్టణాన్ని కాపాడని ఎడల కావలి కాయుచున్న వారి యొక్క ప్రయాసము వ్యర్థమే. సో అప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క నమ్మిక ఎవరి యందు అంటే వారు నిర్మించుకున్న గృహముల యందు కాదు, వారు కట్టుకున్న భవనాలు భవంతిల యందు కాదు, వారు ఏదంతా చేసుకున్నారో వాటి యందు వారి నమ్మిక కాదు, తమ్మును సృష్టించిన సృష్టికర్త మీదనే మా నమ్మిక అనేటటువంటి ఒక ఆధారము, ఒక విశ్వాసము వారు ప్రకటిస్తున్నారు. అంటే వి డోంట్ బిలీవ్ ఇన్ అవర్ స్ట్రక్చర్స్, వి డోంట్ బిలీవ్ ఇన్ అవర్, మేము కట్టుకున్న మా కట్టడాలు యందు మేము నమ్మిక ఉంచము, మా నమ్మిక దేవుడే. నౌ ఇస్ ద టైం. The secret of Gog Magog. Gog అంటే Gog. What is Gog? In Hebrew, roof. అంటే నీ యొక్క ప్రొటెక్షన్ చేసేటటువంటి పైకప్పు. గాగన్ అంటే ఏదో దేశం కాదు, అన్య జనాంగాలంతా వారు కట్టుకున్న ఇళ్ళ యందు నమ్మిక ఉంచుకుంటారు, వాళ్ళు నిర్మించుకున్న వాటి యందు వాళ్ళు నమ్మిక ఉంచుకుంటారు. గగన్ అంటే ఇట్స్ అ రూఫ్. రాబాయ్ తోవియా సింగర్ గారు లాస్ట్ సుక్కోది తీసుకొని వచ్చారు ఈ యొక్క విషయాన్ని. గగన్ అంటే ఇట్స్ అ రూఫ్, హీబ్రూలోని అది పై కప్పు. అన్య జనాంగం ఇజ్రాయెల్ మీదకి వస్తారంటే ఎవరు వస్తారు? తమకు తాము నిర్మించుకున్న కట్టడముల యందు నమ్మిక ఉంచుకున్న వారు, పర్మనెంట్ డెర్లింగ్ కాకుండా గుడారాలలో నివసిస్తున్న వారి మీదకి వచ్చేస్తారు. వీళ్ళని లేపేస్తాం. అదే ఇందాక చదివాము ఎహెజ్కేలు గ్రంథంలో, ఇందాక 38లో ఇందాక అండర్లైన్ చేయించాను చూడండి, 10-11. ఆ కాలం నీ మనసులో అభిప్రాయం పుడుతుంది, ఏమని? దురాలోచన పుడుతుంది. ప్రాకారం లేని గ్రామములు గల దేశం మీదకి పోతారు, ప్రాకారములు అడ్డుగడలు గౌనులు లేని దేశం మీదకి పోతాను అని చెప్పినటువంటి మాట. నీకు ప్రొటెక్షన్ ఏంటి? నీకు ప్రొటెక్షన్ ఏమీ లేదు. ఎవరు వస్తున్నారు? తమ బలము, తమ కట్టుకున్న వాటిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, సృష్టికర్తను నమ్ముకొని దేని మీద ఆధారపడకుండా కేవలము తమ్మును కాపాడే సృష్టికర్తనందు విశ్వాసము ఉంచే వాళ్ళ మీదకి కట్టడాలు నమ్ముకున్న వాళ్ళు వస్తారు, వచ్చి ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు జకరియా గ్రంథము 14:9, హషేం సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున హషేం ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడును. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ అయ్య బాబోయ్, ఇంతవరకు మేము మా స్ట్రెంగ్త్ అంటే మా గన్లు, మా న్యూక్లియర్, మా వెపన్స్, మాకు ఇంత బలం, మాకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది, మమ్మల్ని ఎవడు ఏమి చెయ్యలేడు అని అనుకున్నాం మేము. వాళ్ళకే ఉంది, చిన్న దేశము, ప్రొటెక్షన్ లేని దేశము అని అనుకున్నాము. కానీ వారి పక్షాన సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు అనే సత్యము వారు అందరూ తెలుసుకుంటారు. అందుకనే సుక్కా ఫెస్టివల్ చేయడానికి వస్తారు. వాళ్ళు నమ్ముకున్న గడారాలు, వాళ్ళు నమ్ముకున్న ఇళ్ళు వాకిళ్ళు కాదు, మేము ఇంతకాలం ఇవే అని అనుకున్నాము. మాకు అర్థమయ్యింది, ఆయనే సంరక్షకుడు, ఆయనే కాపాడువాడు, ఆయనే పోషించువాడు, ఆయనే రక్షిస్తాడు అన్న సంగతి మేము తెలుసుకున్నాము అని పర్ణశాల పండుగ చేయడానికి వస్తారు. అర్థమైందా? దిస్ ఇస్ ద రిలేషన్. ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు పర్ణశాల పండుగకే రావాలి? ఇక అంతే, ఏదో పర్ణశాలకు పండుగను సుక్క వేసుకొని పండుగ చేసుకున్నావు థీమ్ అది కాదు. నువ్వు కట్టుకున్నా, నువ్వు నిర్మించుకున్న
పర్మనెంట్గా అనుకుంటున్నా చూడు, అది నిన్ను రక్షింపజాలదు. సర్వోన్నతుడైన దేవుడే నీ ప్రొటెక్టర్, నీ రక్షకుడు. పండగలప్పుడు వాళ్ళు వస్తారు, పండగలప్పుడు పురుషులందరూ వచ్చేస్తారు. ప్రొటెక్షన్ ఎవరు? అషేమే ప్రొటెక్షన్. అర్థమవుతుందా? ఆ విషయము ప్రపంచానికి తెలియపరచబడతాది. దిస్ ఈజ్ కాల్డ్ గాగ్. అదొక దేశం పేరు. ఇప్పుడు ఇరాన్ వస్తుంది, ఇరాక్ వస్తున్నాడు, లేకపోతే చైనా వస్తున్నాడు, లేకపోతే రష్యా వస్తున్నాడు. రానివ్వండి, ఎంతమంది వస్తారో మనకు సంబంధం లేదు. ఎందుకనంటే దేవుడే వాళ్ళందరూ రప్పిస్తారు. ఎందుకు రప్పిస్తున్నారు అని అంటే ఆయన నామాన్ని పరిశుద్ధపరచుకోవడానికి. ఇప్పుడు మనం అందరం చేయాల్సింది ఏంటంటే తోరా స్టడీ చేస్తూ ప్రారంభంలో ఇచ్చినవన్నీ మనం చేసుకొని ఉన్నప్పుడు ఇలాంటి కాలంలో మనం కాపాడబడతాం, మనం రక్షించబడతాం, మనము దేవుని కాపుదలలో ఉంటాం. ఆ అగ్ని కొలిమిలోకి మనం వెళ్ళకుండా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ రిడెంప్షన్. థ్యాంక్ యూ. అందరికీ షలోమ్.